హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి మీరు ఎప్పుడెప్పుడు అనుకుంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చేసాను. అంటే చాలామంది వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ మీద ఈరోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అని అంటే, ఒక 5 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇతర డీటెయిల్స్తో వచ్చేసాను. అయితే ఈ 5 కంపెనీస్ యొక్క స్టాక్స్ గురించి ఏంటంత స్పెషాలిటీ అని చూస్తే, ఇవి 100 రూపీస్ కన్నా తక్కువ ఉండే స్టాక్స్. అంటే ఏంటి, ఇవి చీప్ స్టాక్సా ఆర్ ఈ పర్టికులర్ స్టాక్స్ ఎందుకు ఈ పర్టికులర్ స్టాక్స్ గురించే పర్టికులర్ వీడియో చేసి ఇదెందుకు మనకి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నారు అని అంటే, మేము ఈ పర్టికులర్ 5 స్టాక్స్ ఈ 5 కంపెనీస్ని ఎందుకు సెలెక్ట్ చేసాము అని అంటే, దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 crores కన్నా ఎక్కువ ఉంది. డెట్ ఈక్విటీ రేషియో ఎయిదర్ 1 ఆర్ లెస్ దాన్ 1% ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% కన్నా ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళ యొక్క లాస్ట్ 5 years డీటెయిల్స్ కానీ తీసుకుని మనం సేల్స్ యొక్క గ్రోత్ని అనలైజ్ చేసి చూస్తే మోర్ దాన్ 15% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చారు. అలానే యాన్యువల్ రిటర్న్ కూడా 5 years డేటా తీసుకుని చూసినట్టయితే 15% కన్నా ఎక్కువ ఉంది. సో నేను ఈ 5 కంపెనీస్ని మీ ముందుకి 100 రూపీస్ కన్నా తక్కువ ఉంది అండ్ తక్కువ రిస్క్తో ఉంది అనే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ కంపెనీస్ ఎటువంటి బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ 5 minutesలోని 5 కంపెనీస్ ఏవైతే వాళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ యాజ్ ఆఫ్ 7th April 2022 యొక్క క్లోజింగ్ రేట్స్ని తీసుకుని మేము ఆ కరెంట్ మార్కెట్ ప్రైజెస్తో ఆ పర్టికులర్ కంపెనీస్ ఏ బిజినెస్ చేస్తున్నాయి అండ్ దాని స్టాటిస్టిక్స్తో వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మా వీడియోలోకి. బట్ వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాము. సో జనరల్గా ఒక ఇన్వెస్టర్గా ఒక 3 కంపెనీస్ తీసుకుని, సపోజ్ ఒక కంపెనీ ఏది షేర్ ప్రైస్ 100 రూపీస్ అండ్ కంపెనీ బీది 500 అండ్ కంపెనీ సిది 1000 ఉందని అనుకుందాం. సో మనకి ఇమ్మీడియట్గా మనం కన్క్లూజన్కి వచ్చేసేది కంపెనీ ఏ ఒక షేర్ మార్కెట్ ప్రైస్ అన్నిటికన్నా చీపర్గా ఉంది అని. బట్ ఈ చీప్ అని డిసైడ్ చేయడానికి మన దగ్గర ఎటువంటి థియరీస్ ఉన్నాయి ఆర్ ఏదో ఒక 3 కంపెనీస్ని ర్యాండమ్గా కంపేర్ చేసి మనం ఈ డెసిషన్ తీసుకోగలమంటే కాదండి. వివిధ రకాల థియరీస్ ఆర్ వివిధ రకాల రేషియోస్ని కంప్యూట్ చేస్తూ చాలామంది ఒక పర్టికులర్ సైంటిఫిక్ మెథడ్లోని ఇది చీపర్గా ఉంది అని చెప్పడానికి చూస్తారు. లైక్ పిఈ రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో కంప్యూట్ చేయడం, ప్రైస్ టు బుక్ వాల్యూని కంప్యూట్ చేయడం. సో ఇలాగా ఎన్నో రకాల రేషియోస్ని కంప్యూట్ చేస్తూ మనం ఒక ఇండస్ట్రీ యొక్క యావరేజ్ తీసుకుని దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చీప్గానే ఉంది అని అంటాం. కానీ అది కూడా అక్యురేట్ అనేది కాదు. ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చీపా కాదా అని తెలుసుకోవడానికి ఆ కంపెనీ యొక్క కరెంట్ ప్రాఫిట్స్ అండ్ ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలదు అనే పర్టికులర్ యార్డ్ స్టిక్కే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ బేసిస్లో నేను ఎందుకు ఈ 5 స్టాక్స్ని సెలెక్ట్ చేశామని చెప్పాను కదా. సో ఆ పారామీటర్స్లో మనం చూసేద్దాం. అండ్ ఫైనల్గా నేను చెప్పే 5th కంపెనీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సేల్స్ గ్రోత్ని చూస్తే చాలా హయ్యర్గా ఉంటుంది. మొదటి కంపెనీ మోర్పెన్ లెబారెటరీస్ లిమిటెడ్. ఈ మోర్పెన్ లెబారెటరీస్ లిమిటెడ్ వాళ్ళు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, బ్రాండెడ్ అండ్ జెనరిక్ ఫార్ములేషన్స్ అండ్ హోమ్ హెల్త్ ప్రోడక్ట్స్, సో కంప్లీట్గా ఒక ఫార్మాస్యూటికల్ లైన్ ఆఫ్ బిజినెస్లోనే ఎంగేజ్ అయ్యి ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ మార్కెట్ చేస్తూ ఉంటారు. పిఈ రేషియో 22.22 times ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.02 times ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.20% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 8.17% ఉంది. అలానే లాస్ట్ 5 years గల డేటా తీసుకుని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వీళ్ళ యొక్క సేల్స్ కానీ చూస్తే 19.62% ఉంది. యాన్యువల్ రిటర్న్ సంగతికి వస్తే 17.17% ఉంది. అండ్ లాస్ట్ 1 yearలో ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ దాదాపు 26.09% గ్రో అయింది. కంపెనీ నెంబర్ 2 డోలత్ ఆల్గోటెక్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ సెక్యూరిటీస్ ట్రేడింగ్ అండ్ షేర్ బ్రోకింగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే పిఈ రేషియో 8.56 times, డెట్ ఈక్విటీ రేషియో 0.43 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 50.3%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 67.06%, సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 19.68%. అలానే ఈ కంపెనీ యొక్క యాన్యువల్ రిటర్న్ తీసుకుంటే 103.12%. అండ్ ఈ స్టాక్ ప్రైస్ ఈ కంపెనీది దాదాపు 33.33% లాస్ట్ 1 yearలో ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. సో ఇది ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంటేషన్లోన బిజినెస్లో ఆ పర్టికులర్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క పిఈ రేషియో చూస్తే 6.36 times, డెట్ ఈక్విటీ రేషియో 1.02 times, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.26%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 6.99%. అండ్ ఈ కంపెనీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా తీసుకుని చూస్తే 27.68%. అండ్ ఈ కంపెనీ యొక్క లాస్ట్ 1 yearలో ఎంత గ్రో అయింది అని అంటే 12.36%. అండ్ ఈ కంపెనీ April 2019లోనే లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 89.44% గెయిన్ ఆర్ ఇంక్రీజ్ని ఈ కంపెనీ చూసింది. సో కంపెనీ నెంబర్ 4
TV18 బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆర్ బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అండ్ డిజిటల్ కంటెంట్ బిజినెస్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎంగేజ్ అయి ఉన్నారు. అయితే ఈ కంపెనీ యొక్క PE రేషియో 21.8 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.17 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.5%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 16.58%, అండ్ ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ది తీసుకొని చూస్తే 37.21%, అండ్ స్టాక్ యొక్క గ్రోత్ లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే 167.42%, అండ్ యాన్యువల్ రిటర్న్ లాస్ట్ 5 ఇయర్స్ తీసుకోలేట్ చేస్తే 12.38%. అండ్ ద ఫైనల్ కంపెనీ, ఫిఫ్త్ కంపెనీ, వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబైలిటీ లిమిటెడ్. ఈ పర్టికులర్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఈ కంపెనీ ఒక కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ సేల్సే హైయెస్ట్గా ఉంది మిగతా అన్ని కంపెనీస్తో పోల్చుకుంటే. అయితే ఈ కంపెనీ యొక్క PE రేషియో 332.05 టైమ్స్, డెట్ ఈక్విటీ 0, అంటే ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.28% ఉంది. అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4.76% ఉంది. కంపెనీ యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా చూసినట్టయితే 190.50% ఉంది. అండ్ అలానే కంపెనీ యొక్క లాస్ట్ 1 ఇయర్లో తీసుకుంటే షేర్ ప్రైస్ 2.13% డిక్రీజ్ అయింది, అంటే పడిపోయిందనమాట. అండ్ ఫైనల్గా ఈ కంపెనీ యొక్క యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆర్ రిటర్న్స్ చూసుకుంటే 66.17%ని రిపోర్ట్ చేశారు. సో ఇదండి ఈ కంపెనీస్ యొక్క స్టాటిస్టిక్స్ అండ్ వాళ్ళు ఏ లైన్ ఆఫ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. సో మీరు కానీ ఈ కంపెనీస్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ కానీ చేస్తుంటే ప్లీజ్ ఈ కమెంట్ సెక్షన్లోని మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియబరుస్తారని కోరుకుంటున్నా. అండ్ ఎవరైతే ఈ పర్టికులర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఈ వీడియో తర్వాత డిసైడ్ అవుతారో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించి మిగతా అన్ని డీటెయిల్స్ సేకరించిన తర్వాతే ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. సో ఈ పర్టికులర్ వీడియోలోని ఎక్కడా కూడా మేము ఈ పర్టికులర్ స్టాక్స్ ఈ 5 కంపెనీస్ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అడ్వైస్ని కూడా ఇవ్వడం చేయట్లేదండి. ఇది ప్యూర్గా ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రం చేసింది కాబట్టి ఈ పర్టికులర్ కంటెంట్ని తీసుకుని అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్తో ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుని సంప్రదించాకే, ఆ రిస్క్స్ని తెలుసుకున్నాకే సొంత విల్తోటి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ మంచి వీడియోస్ తోటి మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.